వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602338 7799900211. क्या ग्रुप है आसिफ फोटो पड़ते हैं तेरे आसिफ जरा स्मेल ले इधर సోదర మహాశైలారా, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఇక్కడ కడపలో తబ్లీగీ జమాత్ ఇస్తమాలో ఉచిత బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైనా అత్యవసరంగా రక్తం అవసరం పడినప్పుడు ఏ గ్రూప్ అనేది ప్రజలకు తెలియకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉచిత బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ చేయించడం జరుగుతుంది. దాదాపు ఇప్పటివరకు 200 మంది వరకు బ్లడ్ టెస్ట్ చేయించడం జరిగింది. ఈ క్యాంపు సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది. మీపై శాంతి, కరుణ, కటాక్షాలు కురిపించుగాక. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మరియు సఫా డయాగ్నోస్టిక్ సెంటర్ మన మిత్రుల ద్వారా నాంబోలో గౌసు షేక్ అసదుల్లా మా మిత్రులు చాలా చక్కగా 200 మంది పైజీలకు ఇక్కడ రక్త నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశాం. ఈ శిబిరంలో చాలా చక్కగా అందరూ వచ్చారు. ఎందుకంటే రక్తం గ్రూప్ తెలియడం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈరోజు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మన రాష్ట్ర కార్యదర్శి షేక్ సలీం కానీ, మన స్థానిక అధ్యక్షుడు హుసేన్ పాషా, మరి ఇక్కడ వచ్చిన మా ఎంపీజే సభ్యులంతా కలిసి చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నుంచి జీవితం చేసినందుకు ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన వారందరికీ తబ్లీగ్ జమాత్ ఈ సభకు, బహిరంగ సభకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. జస్టిస్ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో తబ్లీగే జమాయత్ కొప్పర్తిలో జరుగుతున్నటువంటి ఈ ఇస్తమాలో ఉచిత బ్లడ్ టెస్ట్ క్యాంపును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ టెస్టు వల్ల ఏమవుతుందంటే అతనికి చేయించుకునే అతనికి ఆ గ్రూప్ ఏదో తెలుస్తుంది. అతనికి అవసరమైతే ఆ గ్రూప్ను మరొకరి ద్వారా అతను తీసుకోవచ్చు. లేదా ఇతరులకు ఏదైనా అవసరం పడినప్పుడు అతను ఆ గ్రూప్ యొక్క బ్లడ్ను ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో ప్రతి ఒక్కరికి పాల్గొని తమ గ్రూపులను చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.